ఒక తల్లి గురువుని అడిగింది కాని ఇంట్లోకి రేజర్ పట్టుకుని బార్బర్ వచ్చేశాడు. చివరికి ఏమైంది తెలుసా? ఒక మధ్యతరగతి ఇంట్లో ఆ రోజు ఉదయం చాలా టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. తల్లి కాఫీ తాగుతూ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది. కాని ఆమె కళ్లల్లో మాత్రం ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆమె కూతురు చదువులో బాగా వెనుకబడుతోంది. రాబోయే పరీక్షలు దగ్గర పడుతున్నా కాన్సంట్రేషన్ అసలు లేదు. తల్లిగుండెల్లో మాత్రం ఒకే ఆలోచన, నా కూతురు తప్పక చదువులో ముందుండాలి. ఈ ఆందోళనతోనే తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె గట్టిగా పిలిచింది, ఓరే, ఇక్కడికి రా. వెంటనే ఇంటి పనిమనిషిలాంటి ఒక అమాయక యువకుడు, శిష్యుడు, పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖం ఎప్పుడూ అల్లరి పిల్లాడిలా అమాయకంగా ఉంటుంది. తల్లి అతన్ని చూసి గంభీరంగా చెప్పింది, నా కూతురికి కాన్సంట్రేషన్ లేదు. మంచి గురువుని తీసుకురా. బాగా బోధించేవాడు కావాలి. శిష్యుడు విన్నాడు. కాని అతని చిన్న మెదడులో మాత్రం ఒక చిన్న పొరపాటు జరిగింది. గురువు అన్న పదం అతనికి గుండు గొరికేవాడు లా వినిపించింది. ఆ పొరపాటు అతని మనసులో బలంగా కూర్చుంది. అతను తల ఊపుతూ, సరే మేడం, ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరాడు. తల్లి హృదయంలో ఒక శాంతి పూయగా, అమాయక శిష్యుడు మాత్రం ఆలోచనలో మునిగిపోయాడు. హా, మేడం కూతురికి గుండు గొరికేవాడు కావాలి అంటే ఏదో స్పెషల్ రీజన్ ఉండాలి. జ్ఞానం పెరుగుతుందని అనుకుంటున్నారేమో. ఇలా ఆలోచిస్తూ అతను బజార్కి వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన ఒక బార్బర్ షాప్ కనిపించింది. బార్బర్ ఒక కస్టమర్కి గుండు చేస్తూ కనిపించాడు. అతని చేతిలో రేజర్ మెరిసింది. దాన్ని చూసి శిష్యుడు ఆనందంతో అరిచాడు, ఇదే మనకి కావాల్సిన గురువు. వెంటనే బార్బర్ దగ్గరకు వెళ్లి అన్నాడు, అయ్యా, మా మేడం కూతురికి మీరు అవసరం. చాలా అర్జెంట్. ఇంటికి రండి, పాఠం చెప్పాలి. బార్బర్ కాస్త గందరగోళంగా చూశాడు. పాఖమా? ఏమిటి బాబూ? నేను గుండు చేస్తాను కాని కొత్త కస్టమర్ ఛాన్స్ అనిపించి వెంటనే అంగీకరించాడు. సరే, రా, వస్తాను. ఇక ఇంటిదగ్గర కూతురు తన గదిలో చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త గురువు వస్తాడని ఆమె సంతోషంగా నోట్బుక్స్, పెన్స్ సర్దుకుని పుస్తకాలు తెరిచి కూర్చుంది. ఆమె మనసులో భవిష్యత్తు కలలు కనబడుతున్నాయి. ఇకనుంచి నేను టాపర్ అవుతా. అందరూ నన్ను గౌరవిస్తారు. మేడల్ కూడా వస్తుంది. ఈ కలల మధ్య డోర్బెల్ మోగింది. కూతురు ఆనందంతో లేచి, అయ్యో, ఇదేనా నా కొత్త గురువు అని పరుగెత్తింది. కాని తలుపు తీయగానే ఆమె ముఖం దిగబడ్డింది. బార్బర్ కత్తెర, గెజెక లు పట్టుకుని లోపల అడుగుపెట్టాడు. అతని వెనుక అమాయక శిష్యుడు కూడా గర్వంగా నిలబడ్డాడు. బార్బర్ పెద్దగా నవ్వుతూ, రండి, క్లాస్ మొదలుపెడదాం అన్నాడు. కూతురు ఆశ్చర్యంతో అడిగింది, ఏమిటి? మీరు ఎవరు? బార్బర్ హాయిగా రేజర్ పదును పెడుతూ, నేను మీ గురువు. ముందుగా జీరో చేస్తాను, తర్వాతే ప్లస్ మైనస్ నేర్పుతాను అని అన్నాడు. ఆ మాట విన్న కూతురు ఉలిక్కిపడి కంగారుపడింది. కాని బార్బర్ ఏమీ పట్టించుకోకుండా వెంటనే ఆమె మెడ చుట్టూ తెల్లటి గుడ్డ కట్టి కత్తెరతో జుట్టు కత్తిరించడం మొదలుపెట్టాడు. జడ్జ్ జడ్జ్ అనే కత్తెర శబ్దం గదిలో మార్మోగింది. కూతురు కేక వేసింది, అమ్మా, నన్ను రక్షించు. కాని శిష్యుడు గర్వంగా నిలబడి, ఎందుకు అమ్మ భయపడుతున్నావు? గురువు క్లాస్ మొదలుపెట్టాడు కదా అన్నాడు. జుట్టు ఒక్కో గుప్పెడు నేలపై పడుతుండగా కూతురి కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు తల్లి బయటినుంచి వచ్చి ఈ దృశ్యం చూసింది. ఒక్కసారిగా షాక్ అయ్యి కేక వేసింది, అయ్యో, ఇది ఏంటిరా? కూతురు ఏడుస్తూ, అమ్మా, నాకు గుండు గొరికిస్తున్నాడు. రా అమ్మా, రక్షించు అని అరచింది. తల్లి కోపంతో శిష్యుడివైపు తిరిగి, నువ్వు ఏం చేసవురా మూర్ఖుడా? నేను గురువుని తెమ్మన్నా గుండు గొరికేవాడిని ఎందుకు తెచ్చావు? అని అరిచింది. కాని శిష్యుడు అమాయకంగా నవ్వుతూ, అమ్మా, నువ్వే అన్నావు కదా గురువుని తీసుకురా అని. ఇదిగో వచ్చాడు. పాఠం కూడా మొదలైపోయింది అని సమాధానం చెప్పాడు. ఇంతలో బార్బర్ కత్తెర ఆపి, అయ్యో, కదలకండి మేడం, స్ట్రైట్గా కూర్చోండి, లేదంటే డిజైన్ తప్పిపోతుంది
అని అన్నాడు. వెంటనే చివరి స్ట్రోక్ ఇచ్చి కూతురిని పూర్తిగా గుండుచేసి సంతోషంగా చిరునవ్వుతో చెప్పాడు, ఇకనుంచి జ్ఞానం నేరుగా తలలోకి వెళ్తుంది అని. తల్లి మాత్రం తల పట్టుకుని బాధతో కూర్చుంది. కూతురులో తన గుండు తలచూసి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉండగా శిష్యుడు మాత్రం గర్వంగా పక్కన నిలబడి ఉన్నాడు. బార్బర్ తన పరికరాలు సర్దుకుని క్లాస్ అయిపోయింది అని గంభీరంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. చివరికి ఈ సంఘటన ఒక పెద్ద హాస్యస్ఫోటకంగా మారింది. తల్లి తన కూతురి జుట్టు చూసి షాక్లో ఉండగా పొరుగువారు కూడా గాసిప్ చేస్తూ వచ్చారు. ఏమిటి? గురువు అనుకున్నది గుండు గొరికేవాడా అని. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కాని కూతురు మాత్రం బాధగా కుర్చీలో కూర్చుంది. బార్బర్ క్లాస్ అయిపోయింది అని పరికరాలు సర్దుకుని బయటికి వెళ్ళిపోతాడు. తల్లి తలపట్టుకుని కూర్చుంటుంది. కూతురు గుండు తలచూసి మిర్రర్ ముందు ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇంతలో డోబెల్ మళ్లీ మోగుతుంది. తల్లి అనుమానంగా తలుపు తీయగానే నిజమైన మ్యాథ్స్ గురువు అక్కడ బుక్స్, జియోమెట్రీ బాక్స్ పట్టుకుని నిలబడి ఉంటాడు. గురువు: నమస్కారం మేడం, మీరు ట్యూషన్కి పిలిచారు కదా, నేను వచ్చాను. తల్లి షాక్తో: అయ్యో, ఇప్పుడేనా? కానే. కూతురు గుండు తలతో బయటికి వచ్చి కన్నీళ్లతో: సార్, ఇప్పుడు నాకు ఏం బోధిస్తారు? నా లేక విజ్ఞా? అంతే, ఇంట్లో ఉన్నవాళ్లందరూ నవ్వుల వర్షం కురిపిస్తారు. బార్బర్ బయట గుమ్మం దగ్గరనుంచి వింటూ తిరిగి తల తిప్పి అరిస్తాడు. ఇంకా ఎవరికైనా గురువు కావాలంటే నా షాప్ నంబర్ ఇదిగో. మీరు కూతురి స్థితిలో ఉంటే ఏం చేసేవారు? కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ కొట్టండి, కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.